దయచేసి స్టేజీ మీద ఉన్న వాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి. దయచేసి తోసుకోవద్దు. స్టేజీ బలహీనంగా ఉంది. దయచేసి పైకి ఎవరు ఎక్కొద్దు. దయచేసి అరవకుండా సైలెంట్ గా కూర్చోవాలి. జన సైనికులందరికీ దయచేసి అరవకుండా కూర్చోవాలి. మన నేత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. దయచేసి కూర్చోవాలి. వెనకమాల దయచేసి కూర్చోవాలి. లెగవద్దు, దయచేసి ఎవరు లెగవద్దు, కూర్చోవాలి. కూర్చోండి బాబు, కూర్చోండి. మహేష్ రండి, మీరు రండి, చాలు రండి. ఇంకెవరు దండ 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 గజమాల తీసుకురావాల్సిందిగా కూర్చున్నాం. సైలెంట్గా ఉండండి. అందరూ కూర్చోవాలి. పోడియం ముందుకి అందరూ కూర్చోవాలి ప్లీజ్. మీడియా వెనకమాల ఉండి అందరూ కూర్చోవాలి. మరి ఈరోజు ఈ నిరసన దీక్షకి మద్దతుగా తెలియజేయడానికి మన అధినాయకుడు, మన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సిపిఎం నాయకులు మధు గారు, వారి మిత్రబృందం అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారి సమస్యల మీద మన ఇక్కడ ఉద్దరపాలెం సంబంధించి పులిచిన లాజరస్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హలో రవి, కొద్దిగా పక్క వస్తే ఫ్యాన్ గాలి వస్తుంది. పవన్ గారికి కొద్దిగా పక్క రావాలి. స్టేజ్ పక్క కొంచెం వెనక్కి రండి. ఫ్యాన్ గాలి జరగనివ్వండి. హలో, సభకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జనసేన గారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా బాధల్లో, మా కష్టాల్లో ఎంతో మాకు సహాయంగా తోడుగా ఉండి మీకు నేను అండగా ఉండానని చెప్పిన ధైర్యశాలి ఈ యొక్క కార్యక్రమంలో మరి కొంత ఆగాలని కార్యక్రమం సమయంలో పరిస్థితుల్లో మరి ఐనేల్ నుంచి నాగరాజు గారు, రాయపూడి నుంచి సుబ్బారావు గారు, ఇంకో ముగ్గురు వచ్చి మీ కార్యక్రమం చక్కగా జరిగితే ఏమీ భయపడొద్దు అన్నారు. చాలా నేను సంతోషించాను. నన్ను చాలా ధైర్యపరిచాడు. తర్వాత విజయవాడ నుంచి మన పార్టీ నాయకులు చాలామంది వచ్చి నేను నిరుత్సాహంగా ఉండా, నా కుమారుడైతే 24 కూడా అయింది, ఏంటి ఎలాంటి పరిస్థితులు జరిగింది, మీటింగ్ కదా అని చాలా బాధపడ్డాడు. 24 కూడా అయినాయి. 4 గ్లూకోజులు కూడా ఎక్కించాల్సి జరిగింది. ఏంటంటే మీటింగ్ మిస్ అయ్యిందని. ఎవరు అంటే నాకు అందరూ కూడా నాకు సెల్లులో ఫోన్ చేయదండి మీటింగ్ మిస్ అయిందని. మిస్ కాదు, నాకు మాట ఇచ్చిన ఆయన గారు నమ్మకమైన వాడు. నాకు మంచి చేస్తాడు, మా దళితులకు మంచి చేస్తాడు.
మాకు న్యాయం చేకూరుస్తాడు. నాకు అలాంటి విశ్వాసం ఉన్నది. దళితులకి మంచి నాయకర్త మంచి చేస్తాడని నా కోరిక. ఈ దళితులకు జరుగుతున్న అన్యాయమైన పరిస్థితులు, ఈ పొలాలు మా తాతల కాడి నుంచి ఉండిన పొలాలు, మా నాయన వాళ్ళ కాడి నుంచి ఉంచిన పొలాలు, రాజధాని వచ్చింది, చాలా మంచిది, సంతోషమే. ఈయటానికి మేము సిద్ధంగానే ఉన్నాం, ఎదురీకేం కాదు. కానీ భాగాలు వచ్చేసరికి 1450, 600 కొనుగోలు ఇలాంటి పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ ఆయన గారి దగ్గరకు వెళ్ళినప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను, మీకు మంచి చేస్తాను, మీకు తోడ్పడతానని మాట ఇచ్చాడు. ఆ రీతిగానే వచ్చి ఉన్నాడు. 29 గ్రామాల్లో జరుగుతున్న పొలాల విషయంలో మరి ఆర్థికంగా రైతు కూలీలు ఉన్నారు, వారు చాలా బాధపడుతున్నారు. వారిని చూసి నేను చాలా బాధపడుతున్నా. ఎందువల్ల అంటే 2000 నెలకు ఏం సరిపోతుంది? పొలాల్లో పంట లేవు, కూలీలు పని చేసుకునే పరిస్థితులు లేదు. వారికి కూడా 10,000 ఇవ్వాలని మా యొక్క డిమాండు. కుటుంబానికి 10,000 ఇవ్వాలని మా డిమాండు. సమగ్ర పొలాల విషయంలో కూడా సమంగా న్యాయం చేకూర్చాలని మా యొక్క డిమాండు. ఈ విషయంలో వివాహం కావాల్సిన వారు ఉన్నారు, వారికి కూడా మరి చాలా ఇప్పుడు పొలాల్లో పని చేసుకునే పరిస్థితులు లేదు. వారికి కూడా ఆడపిల్లలకి కనీసంగా 1,00,000 అయిపోతే వారి పరిస్థితులు చాలా బాధల్లో ఉన్నారు. వారి విషయంలో కూడా కూలీల విషయంలో కూడా మంచి చేస్తారని మా యొక్క డిమాండు. ఇలాగ చేయాలని మేము, మాకు ముందుగా పవన్ గారు ఉంటారు, వారితో మేము ఉంటాము. ఈ కార్యక్రమం అన్నిటిలో కూడా జయపదముగా జరిగించిందని మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ఇంటికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సంతోషపరిచినందుకు ఈ సభ తరపున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క దీక్ష విషయంలో పాలు పొందిన వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. ఇవ్వాలి అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ, దళితులకు కూడా ఇతరులతో సమాన ప్యాకేజీ, వ్యవసాయ కూలీలకి నెలకి 10,000 పెన్షను, నెలకు 10,000 పెన్షను, రాజధానిలో దళితులకు భాగస్వామ్యం, రాజధానిలో దళితులకు భాగస్వామ్యం, అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ, రద్దు చేయాలి సింగపూర్ కంపెనీలతో ఒప్పందం, రద్దు చేయాలి సింగపూర్ కంపెనీలతో ఒప్పందం. ఉద్దండ్రాయపాలెం, లింగాయపాలెం, తాళ్ళాయపాలెం సింగపూర్కి అప్పచెప్పిన ఒప్పందం. చిన్న లాజరస్ గారికి నిరసన దీక్షని విరమింపజేయడానికి పవన్ కళ్యాణ్ గారు నిమ్మరసం ఇస్తున్నారు. నిమ్మరసం ఇస్తున్నారు. నాగేశ్వరరావు గారికి చిన్నబాబురావు గారికి బాబు గారికి నిమ్మరసం ఇస్తున్నారు. నాగేశ్వరరావు గారు, పావులూరు నాగేశ్వరరావు గారు అంబేద్కర్ పుస్తకాన్ని సార్కి పావులూరు నాగేశ్వరరావు గారు జై జనసేన.
పోలూరు నాగేశ్వరరావు గారు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుస్తకాన్ని వారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం జరుగుతుంది. మధు గారికి అడుగు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారికి కూడా పుస్తకాన్ని బహిష్కరించడం జరిగింది. నాగేశ్వరరావు గారు ఈ దీక్షను ఉదరించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వర్ధిల్లాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి ఆశయం జై భీమ్. ముందుగా అంబేద్కర్ గారి ఈ ఒక దళితుడు రాజ్యాంగం రాస్తే ఏ రకంగా ఉంటుందనేది మన భారత రాజ్యాంగం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు దళితుడు మాత్రమే భారత రాజ్యాంగం రాస్తే అంత గొప్పదైందంటే ప్రపంచం దళితుడికి మాత్రమే కష్టం విలువ అంటే ఏంటో తెలుసు, దళితుడు మాత్రమే కడుపు మంట ఏంటో తెలుసు. అట్లాంటి వ్యక్తి, అణగారిన వ్యక్తి, బాధలు అనుభవించిన వ్యక్తి, అస్పృశ్యతను అనుభవించిన వ్యక్తి భారత రాజ్యాంగం రాస్తే ప్రపంచ స్థాయి రాజ్యాంగం అయ్యింది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఒక సమస్య మీద, అమరావతిలో ఉన్నటువంటి దళితుల సమస్య మీద, దళితులు అంటే ప్రభుత్వానికి లెక్కలేదు, పేదవాళ్ళంటే విలువ లేదు, పేదవాళ్ళ పక్కన నిలబడే నాయకుడు లేరు. కానీ ఒక సమస్య, దళితుల మధ్య దళితులు వివక్షతకు గురవుతున్నారు, సమాన ప్యాకేజ్ ఇవ్వకుండా వివక్షతకు గురవుతున్నారని మేము పవన్ కళ్యాణ్ గారికి 2016 జనవరిలో తెలియజేసినప్పుడు అక్కడ నుండి మొదలుకొని ఈ రోజు వరకు ఇది 6వ విజిట్. నాకు తెలిసి రాష్ట్రంలో ఒక సమస్య మీద కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్న నాయకుడు ఉన్నారంటే అది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మాట ఇస్తే మెడ తెగి పడాలే కానీ అడిగైతే వెనక్కి పడదు. అది పవన్ కళ్యాణ్ గారి నైజం, అది లీడర్కి ఉండాల్సిన నైజం. ఒక్క 2 నిమిషాలు సార్. ఇప్పుడు సమస్య గురించి తెలియజేసే సార్, ఇప్పుడు దాదాపు అమరావతిలో 29 గ్రామాలలో ఎస్ఎండ్ భూములు, లంక భూములు సుమారు దాదాపు 10,000 ఎకరాలు ఉన్నాయి సార్. 10,000 ఎకరాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు సార్, ఇది బ్రిటిష్ వాళ్ళ కాలానికి ముందు నుండే దళితులు కష్టపడి భూమిని సాగు చేసి దాన్ని పంట భూమిగా మార్చారు. అంటే భారతదేశం లేకముందు నుండే ఈ భూమి మీద మా వాళ్ళు ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ పుట్టక ముందే భూమి మీద మా వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రభుత్వం ఎలా ఇచ్చింది? ప్రభుత్వ భూమి ఎలా అయ్యింది? కేవలం హక్కులు మాత్రమే కలిగజేశారు, కేవలం ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అంతే. మొత్తం కష్టం, రక్తం అంతా దళితులది. ఆ భూమిని తీసుకునేటప్పుడు చట్టాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అదేవిధంగా భారత ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం తెచ్చింది. దాంట్లో సెక్షన్ 3 ప్రకారము ఎస్ఐండ్ భూములు కనుక ప్రభుత్వం తీసుకుంటే పట్టా భూములతో సమానంగా ఇవ్వాలని సెక్షన్ 3 తెలియజేస్తుంది. అయినప్పుడు కూడా దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జీవో నెంబర్ 259 తీసుకొచ్చిందండి. దాని ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2013 యాక్ట్. దాంట్లో క్లియర్గా చెప్పారు, ద రెజ్యూమ్డ్ అసైన్ ల్యాండ్స్ షల్ బి పెయిడ్ ఆన్ పార్ విత్ పట్టా ల్యాండ్ అన్నారు. నీ జీవో చెప్తుంది నువ్వు పట్టా భూములకి అసైన్డ్ భూములకి సమాన ప్యాకేజ్ ఇస్తావని. నీ జీవో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో చెబుతుంది. నువ్వు ఇచ్చిన జీవోని కనుక నువ్వు అమలు చేయకపోతే అదే రకమైనటువంటి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని అమలు చేయరు, రాష్ట్ర ప్రభుత్వం జీవోని అమలు చేయరు. ఈ కార్యక్రమం నుండి మేము ఒకటే అడుగుతున్నాం, పట్టా భూములకి అసైన్డ్ భూములకి సమాన ప్యాకేజ్ ఇవ్వాల్సిందే. వివక్షత సహించం. రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి, జీవోలు అమలు చేయండి. మేము ఈ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు కమ్యూనిస్టులు మాకు తోడుగా ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో మాకు తోడు ఉన్నారు. 2015 నుండి మేము ఈ పోరాటం చేస్తున్నాం. ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉండాలి. సిపిఐ నాయకులు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. పోరాడదాం, పోయేదేం పోదు. మహావైతే ఏమైంది, జైల్లో పెడతారు. మన హక్కులు సాధించుకోవచ్చు. చివరిగా అంబేద్కర్ గారి నినాదంతో నేను ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. దళితులందరికీ, అనగాని వర్గాలందరికీ ఆయన ఒక నినాదం ఇచ్చారు, మేకలు గొర్రెల వల్లే ఉండకండి, పులులు సింహాల వల్లే ఉండండి. ఎందుకంటే బలి ఇవ్వాల్సి వస్తే కనుక మేకలు
మేకలు గొర్రెలు మాత్రమే బలిస్తారు, అంతేగాని పులులు సింహాల జోలికి ఎవ్వరూ వెళ్ళరు. అట్లా ఉండండి, పులులు సింహాలుగా ఉండండి, ధైర్యంగా ఉండండి, గర్జించండి, ప్రశ్నించండి, ఎదిరించండి. జై భీమ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అభినందన బాబు గారు లింగాయపాలెం. మన ప్రియతమ నాయకులు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు మరి వేకువ సుక్కగా, పున్నమి చంద్రుడిగా, మరి ఉదయించే సూర్యుడిగా మన చీకటి బ్రతుకుల నుండి మనకు వెలుగు, మన బ్రతుకుల్లో వెలుగు నింపడం కోసం మన పవన్ కళ్యాణ్ గారు మన వెంట నేనున్నాను అని మన చెయ్యి విడవక మనని తోడుగా ఉండి మనకు ఎన్నో కష్టాలు నష్టాలకి గురి అవుతున్న మనకు అండగా తోడుగా నీడగా ఉండి మీకు నేనున్నాను అంట ముందుకొచ్చిన మహనీయుడు, మహానుభావుడు, మన ప్రియతమ నాయకుడు, మన పేద ప్రజల బడుగు బలహీన వర్గాల పేద ప్రజల ఆశాజ్యోతి మన పవన్ కళ్యాణ్ గారికి మరి ముందుగా మరి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మరి అభివందనములు తెలియజేసుకుంటూ మరి నేను సమస్య మీ ముందు ఉంచుతానండి. సరే, మాది లింగాయపాలెం గ్రామం అండి, పక్కనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళొచ్చి ఉంటారు. మరి నా పేరు కొయ్యగూర అభినంద్ బాబు. సరే, మేము వ్యవసాయ రైతుగా కూలీగా ఉంటామండి. నాకు ఒక 10 ఎకరాలు అసైన్డ్ పట్టాభి ఉంది సార్. ఉంటే సరే, తరతరాలుగా మా తాతగారి టైం నుంచి మా భుక్తంలో ఉంటుందండి ఈ భూమి. సరే, మా తాతగారికి 90 సంవత్సరాలు టైంలో మా తాతగారు చనిపోయాడండి. సరే, ఇప్పుడు 20 సంవత్సరాలు ఉందండి మా తాతగారు చనిపోయి. అంటే 110 సంవత్సరాల నుంచి ఈ భూమి మా స్వాధీనంలో ఉందండి. మా స్వాధీనంలో ఉంటే అయితే మా నాన్న కూడా పుట్టున్నాడండి ఈ లంక భూమి మేము చేసుకునే టైంలో. సరే, ఇంత బాగుంది. మరి చంద్రబాబు గారు మా లంక భూములు మేము చేసుకున్న టైంలో ఈయన పుట్టుంటాడా అని నాకు అనుమానం సార్. ఈయన చంద్రబాబు గారు మా తాత టైంలోనే 110 సంవత్సరాల నుంచి మా భూములు మా పర్వంలో ఉంటుంటే మరి చంద్రబాబు గారు పుట్టాడా, అసలు ఈయనకి ఎలా హక్కు ఉంది? ఓకే, పుట్టాడని చెప్పేసి మాకు ఎంతో బాధగా ఉంది సార్. మాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అని చెప్పేసి మా వెంట పడుతున్నారు. మా దారిన మమ్మల్ని పోనివ్వండి, మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వండి, మీ ప్రభుత్వం వారి సహాయం ఏమీ మాకు అవసరం లేదు, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి అని చెప్పేసి మేము మొరపెట్టుకుంటున్నా మా మొర ఆలకించేవాళ్ళు లేరు. దీనికన్నిటికీ మాకు పవన్ కళ్యాణ్ గారు మరి తోడు నీడగా అండగా మరి మాకు కొండంతగా ఉంటారని మేము ఆశించి ఆయన్ను వేడుకుంటూ మేము మన ముఖ్య అతిథి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. దయచేసి గొడవ చేయొద్దు. ఇక్కడికి వచ్చిన ఈ నిరసన దీక్షకి అసైన్ భూములకి సమాన ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి నిరసన దీక్షగా చేస్తున్న లాజరస్ గారికి, నాగేశ్వరరావు గారికి, తదితర నాయకులందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది మన నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా 2016లో నా దగ్గరికి వచ్చి నాకు వివరించినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇందాక లేదు కెమెరాస్ ఇబ్బంది, నువ్వు ఒక్కడి కోసం అరవకు, కెమెరాస్ అని ఇబ్బంది అన్నమాట. అరవకు, మీరు తిప్పుకుంటారా, ప్యాన్ చేసుకుంటారా? టిల్టప్ చేయండి, టిల్టప్. ఇది నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం కూడా నిజంగా నాకు కడుపు మండి 2016లో ఉన్నవా
నువ్వు మార్చుకో, కరెక్టే. ఇంకెక్కడికి లైటింగా క్లారిటీ లేదంట. ఓకే ఓకే. ఇది 2014 వీటికి కాదు, నాకు నిజంగా కడుపు మండింది. ఈ రోజున ఎస్ఐన్ భూముల గురించి అని రాలా. నిజంగా ఇది రావడానికి ఒక్కరోజు కాదు, ఈ ఒక్కరోజు ఎస్ఐన్ భూముల సమస్య కాదు. 2003, 2004 నుంచి విచ్చలవిడిగా యుధేచ్ఛగా భూదోపిడీ జరుగుతూ ఉంటే అప్పుడు నేను సినిమాలో ఉన్న రాలా. చాలా సంవత్సరాల నుంచి చూసి, ఎందుకంటే ఒక చెట్టు ఇందాక మన లాయర్ ఫ్రాన్సిస్ గారు చెప్తా ఉన్నారు ఇందాక, ల్యాండ్ ఎక్విజేషన్ 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని దాని మీద సెమినార్ జరిగినప్పుడు నాకు బాధ ఎక్కడ కలిగిందంటే ఆయన చెప్పిన మాట, ఒక చెట్టు మీద పక్షులు ఎలా ఆధారపడి ఉంటాయో అలా ఒక గ్రామం మీద అనేక మన జీవాలు అనేక మంది జాతులు ఆధారపడి ఉంటాయి. రైతు కూలీల దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయిలో ప్రతి ఒక్క వర్గాలు అన్నీ ఆధారపడి ఉంటే భూములు లాక్కుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ రోజున రైతు కూలీలకు కూడా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి 2013 భూసేకరణ చట్టం ప్రకారం. అవి చేయకుండా కూర్చోబెట్టి రైతు కూలీలకి 2500 ఇచ్చేసి వెళ్ళిపోతే 5000 సంపాదించుకుంటారు, 6000 సంపాదించుకుంటారు, 10,000 సంపాదించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ శక్తి. అలాంటి స్థాయి నుంచి తీసేసి 2500 ఇచ్చి మీరు వెళ్ళిపోమంటే ఇలాంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి, ఒకటి కాదు. అలాగే ఈ భూమి కూడా మేము కోరుకునేది అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఇందాక మీరు అభినందన్ బాబు మీరు చెప్తున్నట్టుగా ఈ ఎస్ఐన్ భూములు దున్నుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు పుట్టుంటారో లేదో తెలియదు, మేము పుట్టుండకపోవచ్చు కూడా. కాకపోతే మేము కోరుకునేది కూడా ఏంటంటే అందరికీ సమానమైన న్యాయం చేయండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పట్టా భూములు కానీ ఎస్ఐన్ భూములు కానీ సమాన పరిహారం ఇవ్వాలి. దానికి జనసేన మీకు వచ్చే వరకు మీకు అండగా ఉంటుంది. మీరు దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీకు అన్యాయం జరిగే పద్ధతుల్లో ఉంటే మీరు దయచేసి మేము మీకు అండగా ఉంటాం. సిపిఎం అండగా ఉంటుంది, మధు గారు ఉన్నారు, సిపిఎం నాయకులు ఉన్నారు, సిపిఐ నాయకులు ఉన్నారు, మేము మీకు అండగా ఉంటాం. అలా కానీ మీరు మధ్యలో ఏదైనా ప్రలోభాలకు ఎవరైనా లొంగిపోతే అది దయచేసి మన ఈ ఎస్ఐన్ భూములు లాజరస్ గారు లాంటి పెద్దలు, నాకు ఆయనంటే అమితమైన గౌరవం. ఆయన రోడ్డు మీద నాకు ఎక్కడన్నా కనిపించి కారు దిగి కనిపించి మాట్లాడాలనిపిస్తుంది, అంత గొప్ప వ్యక్తి ఆయన లాజరస్ గారు. ఎందుకంటే నేను నిజంగా మన దళిత కమ్యూనిటీలలో మన దళిత జాతుల్లో ఆ స్థాయి వ్యక్తి కానీ అంత విఘ్నత గల వ్యక్తి నిజంగా మన జాతిని నడిపించగలిగితే, ఎందుకంటే ఆయన గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు ఎప్పుడు, ఏ రోజు కూడా మాకు న్యాయం జరగాలని చెప్తున్నారు. మేము ఇదే ఊళ్ళో ఉండాలి, మేము అందరితో సంయోజిత మెలగాలి, మేము కోరుకునేది మాకు ఒక సమాన న్యాయం అంతే, అంతకుమించి ఆ న్యాయం కూడా ఇవ్వకపోతే మరి వెళ్ళి రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, మరి అంబేద్కర్ విగ్రహాన్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి పూలు వేయడం ఎందుకు, దండలు వేయడం దేనికి? మీరు ఆయన చూపించిన రాజ్యాంగ స్ఫూర్తిని పాటించని పక్షంలో దేనికి ఈ డ్రామాలు దేనికి? అందుకని నేను పూలు చల్లడం పాలాభిషేకాల కంటే కూడా నేను నమ్మేది ఏ అంబేద్కర్ ఆశయాలని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా ఈరోజు నేను చిత్తశుద్ధిగా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేను వరుసగా మీటింగ్స్ ఉండి కూడా అవి క్యాన్సిల్ చేసుకొని కూడా ఎందుకు వచ్చానంటే లాజరస్ గారికి, నాగేశ్వరరావు గారికి, ఇక్కడ ఉద్దండరాయనిపాలెం ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరగాలి. జనసేన ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కాదు, ఇది అందరికీ న్యాయం జరగాలి. దీనికి మేము కోరుకునేది కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏవైతే ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయో, అసలు ముఖ్యంగా వీటన్నిటికంటే అసలు డిమాండ్ల కంటే కూడా డిమాండ్స్ ఎలాగ మాట్లాడతారు, వీటన్నిటికంటే కూడా అసలు మీకు ఎంత భూమి కావాలి? ఈ రోజున అన్నిటికంటే దారుణం, ఈ రోజున మీకు ఈ ప్లాట్స్ ఇచ్చినా కానీ ఆ ప్లాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా నేను ఇది ఉదాహరణ వంశధారి చెప్తున్నాను. వంశధారి నిర్వాసితులు ఏం చేశారంటే అందరూ ఒక చోట ఉంటే ఊరిని తీసేశారు. చెట్టుకోకలికి పుట్టుకోకలికి 5 మందిని ఇంకో చోట, ఆ కుటుంబంలో 2 ఉంటే 10 మంది ఉంటే 2 ఒక చోట ఇట్లా చెప్పి ముక్కలు చేసి పెడితే వాళ్ళు కలిసి కట్టుగా ఉంటే ఈరోజు ఉద్దండరాయనిపాలెం ఈ మాత్రం పోరాటం చేయడానికి మేము మీ అందరి దృష్టిలో పట్టడానికి అండగా ఉండటానికి మీరందరూ కలిసి కట్టుగా ఉన్నారు. రేపొద్దున ఈ భూములు ఇచ్చినా కానీ రేపొద్దున ప్రభుత్వం కూడా మీరు అడగాల్సింది ఇంకొక ముఖ్యమైన డిమాండ్, అన్నిటికీ కలిపి ఒకటే చోట ఇమ్మని చెప్పండి. అంతేగాని వీళ్ళు మిమ్మల్ని విడతీయడానికి, దెబ్బతీయడానికి, మొక్కలు చెట్టుకోవటికి పుట్టుకోవటికి ఇసిరేసే ప్రమాదం ఉంది. అది కూడా మీరు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మనం కలిసి కట్టుగా ఉంటేనే
కలిసి కట్టుగా ఉంటేనే ఈ దోపిడిని ఆపుచేయగలం, ఈ దోపిడిని నిలవరించగలం. అందుకని ఈ జాగ్రత్త కూడా ఈ డిమాండ్లో నాకు అది కనిపించలేదు. అన్నిటికీ కలిపి ఒకటే చోట ఉండాలి. ఒకవేళ మీరు అడిగిన ప్రధానమైన డిమాండ్లో ఈ అన్ని కలిపి ప్లాట్లు ఒకటే చోట ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున 30-40 సంవత్సరాల తర్వాత అందరినీ నిర్వీర్యం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలని జాగ్రత్తగా మీరు ఎదుర్కోవాలి, నిలవరించాలి. అందుకని మేము దీంట్లో కూడా నేను కోరుకునేది, రైతులు నిజంగా రైతు కూలీలు చెట్టుకోగలికి పుట్టుకోగలికి అయిపోయారు. పట్టా భూములు ఉన్నాయి, ఎస్ఐన్ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా కాకుండా రైతు కూలికి పనులు లేకుండా అయిపోయినాయి. ఈ మధ్యన సెక్రటరియట్లో కూడా పాపం ఒక మహిళ బాధ చూస్తూ ఉంటే ఆవిడ వీళ్ళు సంపాదించిన సొమ్ము నాకు తాగేస్తున్నారు, నాకు ఇంట్లో నాకు సరిపోవట్లేదు డబ్బులు, విపరీతమైన పని ఒత్తిడి, శుభ్రంగా పొలాల్లో పని చేసుకునే వాళ్ళం, మాకు ఇది శ్రమ ఏంటి, దోపిడీ ఏంటి అని జరుగుతూ ఉంది. అంటే ఇవ్వడానికి 6,000 ఇచ్చినా కానీ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కువ పని గంటలు. అందుకని మేము దీన్ని కూడా మేము ఖచ్చితంగా నిలువరించాలని మేము నిర్ణయించుకున్నాం. అలాగే దీంట్లో ఉన్న ఈ పట్టా భూములన్నిటికీ సమానంగా అసైన్ భూములు కూడా ప్యాకేజ్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా ఈ డిమాండ్ సమర్థిస్తున్నాం. అలాగే ఈ అసైన్డ్ ఒకటి చదువుతున్నాం సార్, రెండో వచ్చేసి ఒకటి తర్వాత రెండే వస్తాయి. ఇప్పటికీ ఎస్ఐన్ మరియు లంక భూములు కేటాయించిన ప్యాకేజీ అదనంగా జీవో నెంబర్ 259 ప్రకారం రావాల్సిన ప్లాట్లను తిరిగి కేటాయించాలి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అమ్ముకునే హక్కులు ఉండాలి మళ్ళీ మనకి, అంతేగాని మళ్ళీ మార్పిడి తప్ప అమ్ముకునే హక్కులు లేకపోతే కూడా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే చాలా లోపభూయిష్టంగా ఉంది ఈ రోజున ఈ ల్యాండ్ పూలింగ్ కానీ ఇవన్నీ కానీ. ఇందాక మేధావులందరితోటి, జడ్జెస్ అందరితోటి మీ దృష్టికి వస్తుంది, రేపోయే వాళ్ళు చూడండి ఒకసారి. చాలా లోపభూయిష్టంగా ఉంది, ఎవరికి న్యాయం జరిగే పరిస్థితుల్లో లేదు. దీన్ని కూడా ఇంకొకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. దీన్ని కూడా జాగ్రత్త టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దీనివల్ల న్యాయం జరుగుతుంది కదా, ఇంకా న్యాయం జరగాల్సిన, చాలా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది డిమాండ్ కూడా. అలాగే మూడోది, దళిత కవులు, రైతులు మరియు వ్యవసాయ కూలీలు ప్రతి కుటుంబానికి 10,000 పెన్షన్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా 10,000 ఖచ్చితంగా ఇచ్చి తీరాలి మినిమం అని. దానికి కారణం కూడా మీరందరినీ వాళ్ళని ఏదైతే ఆధారమో, ఒక ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక కొవ్వొత్తి కూడా వెలుగిచ్చేది కరిగిపోతూ ఉంటుంది. అలాగా దళిత రైతులందరూ, భూమిని కోల్పోతున్న రైతులు ప్రతి ఒక్కరూ వారి భూములను కోల్పోయి కొవ్వొత్తులా కరిగిపోతుంటే వాటి జీవితాల మటుకు వెలుగు నింపట్ల. కనీసం ఈ 10,000 మిణుకు మిన్న ఆసన్న ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నివాస వసతి లేని ప్రతి కుటుంబానికి 250 గజాల స్థలాన్ని ఉచితంగా కేటాయించాలంటే దీనికి నేను కోరుకునేది, అమరావతి డబ్బున్న వాళ్ళ క్యాపిటల్ అవ్వకూడదు, ఇది జన క్యాపిటల్ అవ్వాలి, ప్రజా రాజధాని అవ్వాలని. కానీ కొద్దిమంది వర్గాలకు కానీ డబ్బున్న వాళ్ళకి కానీ, లేదంటే అమరావతి నా భయం ఏంటంటే ఇది ఒక 56,000 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలా తయారైపోయింది. ఓన్లీ పెద్దవాళ్ళే ఉండేలాగా, ఓన్లీ డబ్బున్న వాళ్ళు, అలా కుదరదు. ఇది అందరి రాజధాని, ప్రతి ఒక్కళ్ళు ఉండాలి అంటే భూమి లేని వాళ్ళు కూడా 250 గజాలు కేటాయించాలన్న దానికి నేను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. అలాగే రాజధానిలో పేదల కోసం కడుతున్న ఇళ్లను ఉచితంగా కేటాయించాలంటే ఇది ఒక ప్రత్యేకమైన సమస్య. ఈరోజు డిమాండ్ ఒకటే కాదు, దీన్ని సాధించుకోవడం చాలా పెద్దమైన సమస్య. ముందు ఇవన్నీ పెడదాం, ఇవన్నీ కోరుకుంటున్నాం. ఈ డిమాండ్లన్నీ ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చే వరకు మీకు అండగా ఉంటాం నేను. అలాగే రేపు పొద్దున జనసేన కానీ ప్రభుత్వంలోకి మేము రాగలిపే అందరం మీ అందరి ఆశీస్సులతో వస్తే, మీరు తీసుకురాగలిగితే ఇలా పెద్దలు లాజరస్ గారు ఇలా అన్నం మానేసి, నాగేశ్వరరావు గారు ఇలా మొత్తం ఉద్యోగాలు మానేసి ఇలా రావక్కర్లా. మీరు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. ఆఫీసులకు వస్తే నేను కూర్చొని మాట్లాడతాను, మన వాళ్ళందరినీ కలిపి చేస్తాం. మీరు ఎవ్వరి వెంట పడక్కర్లా, రోడ్ల మీద పడక్కర్లా, మేము మీకు అండగా ఉంటాం. ఇంకెవరంటే చెప్పండి, చదివేద్దాం ఒకసారి, మొత్తం అందరిని అడిగేద్దాం. అలాగే నాకు ఇష్టమైన నాయకులు మా మధు గారు. ఈయన ఎంత బలమైన వ్యక్తి అంటే ఈయన అనవసరం చల్లవ ఇట్లా మెల్లిగా చూసి తక్కువ అనుకోండి. అసలు ఈయన పోరాటం చేశారంటే 100 మంది పవన్ కళ్యాణ్ కూడా పారిపోవాలి. అలాంటి బలమైన వ్యక్తి. నాకు ఈయన పెద్దన్న లాంటి వారు, గౌరవనీయులు. ఈయనని రాజకీయ పోరాటంలో నా గురువర్యులు వీరు. అందుకని నాకు మధు గారికి చిన్నప్పటి నుంచి తెలిసి, నాకు ఆయన గురించి వింటూ ఉంటాను. ఈ రోజుకి ఎక్కడ సమస్య ఉన్నా అంత బలంగా పోరాటం చేసే మధు గారికి మనస్ఫూర్తిగా ఇంకోసారి మన ఉద్దండరాయనిపాలెం రైతులకి కానీ
మన దళితులుగా నిలబడినందుకు ఒకసారి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్, మనస్ఫూర్తిగా మీకు. అలాగే లాజరస్ గారికి ఒకసారి మీరు లేవండి సార్. నాకు నిజంగా లాజరస్ గారిని 2016లో కలిసా. కొంచెం పక్కన కొంచెం లాజరస్ గారిని 2016లో కలిసాం. ఆ రోజు నుంచి క్యాపిటల్లో నాకు ఎవరైనా సరైన స్నేహితుడు దొరుకుతాడా అంటే నాకు ఆత్మ బంధువు దొరికాడు లాజరస్ గారు. నాకు ఇష్టం. అలాగే ఒక సమస్య కోసం పరిపూర్ణ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఒక నవయువకుడు ఉంటాడా అంటే అక్కడ ఒక నాగేశ్వరరావు కనిపించింది. అంటే ఇది లాజరస్ గారి లాంటి, ఇది చాలా మెత్తగా జరగాలి సమస్య. గొడవలు పెట్టుకునే వ్యక్తిత్వం కాదు లాజరస్ గారిది. సయోధ్యతోటి మన సఖ్యతతోటి ముందుకెళ్ళే వ్యక్తి. ఇలాంటి పెద్దలు నిజంగా మాకు అండగా ఉండాలి. మేము మీకు అండగా ఉంటాం. ఒకవేళ మీరు ఎట్టి పరిస్థితుల్లో అండగా ఉండకపోయినా కానీ జనసేన మీకు అండగా ఉంటుంది లాజరస్ గారికి తెలియజేసుకుంటూ, అలాగే నాగేశ్వరరావు గారు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, పెద్దల యువతందరికీ, నేను అక్కడున్న తల్లులందరికీ, ఆడపడుచులందరికీ, అమ్మ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ అందరికీ అండగా జనసేన పార్టీ ఉంటుంది. నేను ఎక్కడికి మీరు ఒక్క మన సమస్యల మీద మీరు ఒక దూరం ఎక్కడ ఉన్నాం, మీరు పిలిస్తే వచ్చేసాను, అరగంటలో వచ్చేసాను. ఇక్కడికి అరగంట దూరంలో ఉంటాను అంతే, అంతమించి ఇక్కడ దూరంగా లేదు. అందుకని ప్రత్యేకించి తనంతరం నాకు మధు గారిని మాట్లాడాలని కోరుకున్నాను. మిత్రులారా, గౌరవనీయులు, ఈరోజు మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, నేను ఒక్క మాట చెప్తున్నా, వినండి బాగా. ఒక్క మాట, దయచేసి ఒక్క మాట వినండి. ఒక్క మాట వినండి మిత్రులారా, ఒక్క మాట వినండి. మన రాజధాని ఏరియాలో దళితుల యొక్క భూములకి, ఇతర భూములకి, పట్టా భూములకి ఏ రకమైన ప్యాకేజీ ఇస్తున్నారో అట్లాంటి ప్యాకేజీ రావాలి మనకు. రాజధాని ఏరియాలో దళితులకి, ఇళ్ల స్థలం లేని దళితులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. ఈ రెండు చేయకపోతే ఈ ప్రాంతంలో దళితులే నివసించడానికే వీల్లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. దళితులు ఈ 29 గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో దళితులుగా గౌరవప్రదంగా తల ఎత్తుకొని జీవించాలన్నట్లయితే ఈ రెండు డిమాండ్స్ చాలా ముఖ్యమైనవి. మిత్రులారా, 71 సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చే అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో మనకు రిజర్వేషన్లు, కొన్ని గౌరవప్రదమైనటువంటి హక్కులు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికే వివక్ష, దళితుల ఎడల వివక్ష అమలు జరుగుతుందంటే ఇక్కడ రాజధానిలో భూముల ప్యాకేజీలో కూడా వివక్ష అమలు జరుగుతూ ఉంది. దుర్మార్గం ఇది. ప్యాకేజీలో అంటరానితనం బయట జరుగుతుంది, ఇక్కడేమో ప్యాకేజీలో కూడా వివక్ష. ఇది కుదరదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి అల్టిమేటివ్ ఇస్తున్నాం. మిత్రులారా, మీరు అడగొచ్చు ఇది ఎట్లా సాధించుకుంటామండి. నేను చెప్తున్నా మీకు అందరికీ ఒక మార్గం. 2015లో ప్రారంభించారు మీరు. ఇప్పుడు వచ్చేసరికి 29 గ్రామాల్లో దళితుల్లో మేలుకొలుపు తీసుకొచ్చారు మీరు. లాజరస్ గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మిత్రులు ఈరోజు వేదిక మీద దీక్ష చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఒక వాతావరణం ఏర్పడింది. దళితులకి ఇతరులతో పాటు ప్యాకేజీ ఇవ్వాలి అనేటువంటి నినాదం మొత్తం ఈ ఏరియాలో వచ్చింది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు చేయగలిగినటువంటి మొదటి మెట్టు మీరు ఎక్కారు. మొదటి మెట్టు ఎక్కితేనే అసలు మెట్టు ఎక్కడం సాధ్యం అవుద్ది. మొదటి మెట్టు ఎక్కారు మీరు. అసలు మెట్టు ఎక్కాలంటే మిత్రులారా, దీన్నే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య చేయాలా. రాష్ట్రంలో దళితుల అసైన్డ్ భూములు 10 లక్షల ఎకరాలు పైగా తెలుగుదేశం ప్రభుత్వం
చిత్తూరు జిల్లాలో, విజయనగరం జిల్లాలో, విశాఖ జిల్లాలో, అనేక జిల్లాల్లో మొత్తం రాష్ట్రం అంతా కూడా దళితుల భూములు ఇప్పటికే అసైన్డ్ భూములు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ప్యాకేజీ, సరైనటువంటి ప్యాకేజీ ఇవ్వకుండా గుంజేసుకున్నది. అందువల్ల ఇదేదో ఉద్దండ రాయిపాలెం, లింగరాయిపాలెం, ఈ 29 గ్రామాలు ఇంతవరకే ఉంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు తప్పించుకునే ప్రమాదం ఉంది. అందుకనే మొత్తం దీన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య చేయాల. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న నాయలు ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు. దళితుల జోలికి రాకూడదు, దళితుల జోలికి రాకూడదు. దళితుల జోలికి వస్తే మనం శంకరగిరి మాన్యాలు పట్టాల్సి వస్తుంది అనే వాతావరణం చంద్రబాబు నాయుడికి రావాలా, తెలుగుదేశానికి రావాలా. తెలుగుదేశం దళిత తేజం అట. ఏం తేజమా? దళిత తేజమా? తేజం ఈ రాజధాని నగరంలో, రాజధాని ప్రాంతంలో దళితుల భూములకి న్యాయమైనటువంటి ప్యాకేజీ ఇవ్వవాను. ఈ రాజధాని ప్రాంతంలో దళితులకి ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వవాను. అంబేద్కర్ గారి విగ్రహం అట 120 అడుగులు కడతాట. అంబేద్కర్ గారు నా విగ్రహాలు పెట్టండి అని అడగరాయన, 150 అడుగులు కట్టండి అని అడగలేను. ఆయన అడిగింది ఏంటంటే దళితుల్ని న్యాయంగా చూడండి అంటే తను పోవాలని చెప్పేసి చూశాడు. దళితులకే రాజ్యాంగంలో ఆయన కోరింది ఏంటంటే దళితుల ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి కోరాడు. అందుకోసం తన యావత్ జీవితాన్ని దారపోసాడు. అందువల్ల అంబేద్కర్ గారి పేరు చెప్పి అదేదో వనం అట, వనం పెడతాట, స్మృతి వనం అట. మన వాళ్ళందరినీ కృష్ణా నదిలో కలిపేసి అక్కడ స్మృతి వనం పెడతాడా? నేను మనం చేస్తున్నా. ఒరే నాయను, అంబేద్కర్ గారు ఇది కోరలేదు, అది చేసావు, మాకు మాత్రం సరైన ప్యాకేజీ ఇవ్వాలా, ఈగిపోతూ ఊరుకునేది లేదని చెప్పి విజయవాడలో రాష్ట్ర వ్యాప్తమైనటువంటి దళిత సమ్మేళనం, దళితులకి న్యాయమైన వాటా, ఇళ్ల స్థలాలు, దళితులకి ప్యాకేజీ ఇది ఇవ్వాలని చెప్పి విజయవాడలో ఒక సభ చేయాలి. దానికి మీరు అందరూ సిద్ధంగా అండి. మీ అందరి నాయకత్వం కింద విజయవాడలో ఇక్కడ వేస్తున్నాం మన పొలికాక. విజయవాడలో వేయాల, 13 జిల్లాలకు వినబడాలా. అది చేయండి. నాకు తెలిసిన ఇప్పుడే ఒక రహస్యం, నాకు అందిన సమాచారం, మిత్రులారా, నాకు తెలుస్తున్న సమాచారం, దళితులు వినండి, భూములు బలవంతంగా భూములు గుంజుకుంటా ఉన్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి ఇవాళ మీటింగ్ జరిగింది విజయవాడలో. రైతుల దగ్గర బలవంతంగా భూములు దొరుకుంటే నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టాల్సి వస్తుందని చెప్పి జనం అంతా కూడా చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇస్తూ చేస్తే ఇప్పుడు అంటున్నాడంట ముఖ్యమంత్రి, వాళ్ళతో ఏదో మాట్లాడండి అయ్యా, కొన్ని రాయితీలు ఇవ్వండి అయ్యా అని. మీరు మొన్న విన్నారో లేదో, మొన్న ఆశా వర్కర్స్ చాలా 4 సంవత్సరాల నుంచి ఎట్టి చాకరీ చేస్తున్నారు. 150 రూపాయలు నెలకు, 150 రూపాయలు, 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావట్లా. ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు 3000 ఇస్తామన్నాడు. అదేం కుదరదు బాయ్. నువ్వు ఇక్కడికి పిలిచాడు ముఖ్యమంత్రి, ఆయన క్యాంప్ ఆఫీసుకి పిలిచాడు. అంత ఇస్తున్నావు ఇంత ఇస్తున్నావు పంపు కొట్టడానికి ప్రయత్నం, అదేం కుదరదు, ముడియాదు. అరే 6000 ఇస్తే ఇవ్వ, లేకపోతే లేదని చెప్పి అన్నారు వాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి 6000 దండం పెట్టే, ఒరే నాయన వీళ్ళకి ఈగిపోతే మనకేదో సున్నం రాసేటట్టు ఉండరు, మనం ఏదో చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించాడు. నేను మనవి చేస్తున్నా, మీరందరూ ఇక్కడ అంగీకరిస్తే పవన్ కళ్యాణ్ గారు, సిపిఐ, సిపిఎం, బిఎస్పి పార్టీ, లోక్సత్తా పార్టీ, ఇతరులు ఎవరైతే దళితులకి న్యాయమైన వాటా కావాలి, దళితులకి ఇళ్ల స్థలాలు, దళితులకి ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వాలా. ఈ డిమాండ్స్ మీద విజయవాడలో మీరు అందరూ చూసి ఉంటారు. మొన్న 11 మంది చచ్చిపోయారు దళితులు. SC ST అట్రాసిటీ చట్టం, అంబేద్కర్ గారి యొక్క
దీన్ని నిలబెట్టేదానికోసం వచ్చిన చట్టం అది. ఆ చట్టాన్ని తొంగలో దొక్కేసే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తే ఇది అన్యాయం అని రోడ్ల మీదకి వస్తే 11 మందిని కాల్చేసింది. నేను మనవి చేస్తున్నా మీకు, రోజులు గడిచే కొద్ది దళితులకి రక్షణ తగ్గిపోతూ ఉంది. రోజులు గడిచే కొద్ది దళితుల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎస్సీ ఎస్టీ చట్టం ఇప్పటిదాకా దళితుల పక్షాన్ని ఉంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఏమిటంటే బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎవరైనా కేసు పెడితే ముందు బెయిల్ ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మొత్తం అసలు చట్టంలో ఉన్న దాని గుండెకాయనే దెబ్బతీసేశారు. అందువల్ల మిత్రులారా మీకు అందరికీ మనవి చేస్తున్నాం, అంబేద్కర్ గారు ఆయన జీవితంలో ఆయన కోసం బతకలాయన, ఆయన కోసం బతుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగం, బ్రహ్మాండమైన మంత్రి పదవి కొనసాగించండేవాడు. ఆయన దళితుల కోసం బతికారు. ఈ ఉద్దండరాయిపాలెం మీ దళితులు, ఇక్కడ ఈ రాజధాని దళితులు రాజధాని కోసం కాదు, మన కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న దళితుల కోసం బతకాలని చెప్పేసి మీరు ప్రతిన పూనాలని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్న నమస్కారం మీకు అందరికీ. మీ అందరికీ ఇంత అపూర్వమైన అవకాశం లాజరస్ గారికి, ప్రతి నాయకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్ అండ్ జై హింద్. మనకి కరెక్ట్ లేకపోతే వచ్చే నెలలో ఇదే జరిగింది. అదే కాకుండా ఈ 28 గ్రామాల్లో దళితులందరూ కలిసి 10 రోజులకు ఒక్కసారి మన ఒక ఉద్యమం తేవాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. చెప్పక నెల ఆమరణ అలాగే మీరు దీన్ని ఈ దీక్షల్ని ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే సిపిఎంగా ఉంది, మధు గారు ఉన్నాం, సిపిఐ ఉంది, మేము అందరం ఉన్నాం. ప్రతిదానికి ఒక మాట ఆమరణ నిరాహార దీక్ష అనే దానికి ఆ స్థాయికి తీసుకెళ్ళకండి. ముందు పోరాటం మన హక్కు, దోపిడీ చేయడానికి కుదరదు. ముందు ఆపేద్దాం. వారిని కష్టపెట్టాలి కానీ మనల్ని మనం కష్టపెట్టుకోవాలి. అవన్నీ చేద్దాం. అందుకని లాజరస్ గారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో అందరూ కూడా కలిసి గ్రామ సభలు లాంటి గుమిగూడి ఒకసారి కూర్చోబెట్టి కూడికి లాంటివి తీసుకుని అందరూ కూర్చొని మాట్లాడి దీని మీద ఒక అవగాహన పెంచుకోండి, సాధించేలా చేయండి. దానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఒక నిమిషం మీ అందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ జనసేన సైనికులందరికీ మన వాళ్ళందరికీ అండగా ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.